వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అతను నేను చూసేంత వరకు అతనే చెప్తాను. అందరు మీకు తెలుసు, అందరికి తెలుసు. సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నారు, పదవులు అనుభవించారు అంటున్నారు. కానీ ఎవరు చూడలే ఇంత బురదలో దిగిన వాడిని. కాబట్టి అతను బురదలో దిగినాడు, బురదలో ఇరుక్కోపోయినాడు, కావాలని తెలిసే దిగినాడు. దాంట్లో ఆదాయం ఉంటుందని దాన్ని తీసుకొని వచ్చేసి అందరికీ పూస్తే అయిపోతుంది కదా, నన్నే వాడుకోరు కదా అనే పద్ధతిలో ఆయన పోతున్నాడు. ఇంకా ఆయన గురించి నేనేది కామెంట్ చేసి కంప్లీట్గా ఇంకా ఆయన నేను ఆ రోజే 30 తేదీ చెప్పినా, అంతకంటే ముందు చెప్పిన ఈ జిల్లాలో జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఒక మాట అన్నాను, జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, దాన్ని క్వశ్చన్ చేసే నిజమైన ఆస్తి పరుడే అంటే ఆస్తి ఉండవు క్వశ్చన్ చేసే వారికి థ్రెటనింగ్లు కావచ్చు, ఇవన్నీ చెప్పినాను కదా. కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కృష్ణ కావచ్చు, లేకుంటే బుడగ జంగామలు కావచ్చు, లేకపోతే సాయినగర్లో ఉండే మైనారిటీ మహిళలను ఎలా దూషించాడో తెలిసి వాళ్ళ పార్టీ మనిషే, వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళని గురించి వాళ్ళ సొంతం చంద్రబాబు నాయుడు గారి బావమరిది హరికృష్ణ గారి బావ జూనియర్ ఎన్టీ గారి తల్లిని ఎలా దూషించాడో ఇవన్నీ కూడా తెలుసు. ఇంకా అంత బురదలో ఇరుక్కునేవన్నీ మళ్ళా నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. నేను ఒకటే కాదు తెలిసిండేది, నేను కాదు ప్రజలే డిస్కస్ చేసుకుంటున్నారు. పత్రికల్లో కూడా మీరు కూడా అన్నీ రాశారు, ఇదేదో కొత్తగా రాసింది కాదు. లేకపోతే ఒక పత్రిక 2 పత్రికలో, లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ మీడియా కూడా చెప్పిండిదేం కాదు. అతనితోనే కాదు, అందరూ కూడా ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు, ప్రముఖంగా ప్రకటించినారు, బహిరంగ చేశారు. ఇది కాదు, ఇదే కాదు, ఇది కూడా తీసుకోండి. ఇక్కడే మా అనంతపురం కూతవేజూరులో మన జిల్లానే పాపంపేట చూడండి. ఈ పొద్దు కలెక్టర్ తేల్చినాడు దొంగ సంతకంతో విఆర్ఓ సంతకంతో ఎలా చేసినాడని చెప్పేసి. అదేగా చెప్పేది. అటువంటివన్నీ చూపించేసి మేము పంచాయతీలు చేస్తామన్నా కూడా ఎవరు అడిగేవారు లేడు. అడిగిన దానికి ఇవన్నీ చేస్తున్నాడు. అదే అతని గురించి ఇంకా నేనేది మాట్లాడేది అని ఏదో అన్నాడు. అతనే చెప్పినాడు కదా, నీకేమి ఏంటివి లేవు నీకు అని చెప్పేసి, కాంట్రాక్ట్ లేవు, రియల్ ఎస్టేట్ లేవు, అవన్నీ అంటున్నాడు. ఏదో చూపిస్తే అయిపోతుంది మాకు కూడా. ఇంకా మాకు కూడా మేలే కదా భూమి మీద. మేము కూడా అనుకుంటుంటాం ఎప్పుడు, ఇక మేము కూడా మాకు కూడా మాది ఉమ్మడి కుటుంబం, 3 అన్నదమ్ములు కలిసే ఉన్నాము, మాకేదో ఇంత ఉంది అనుకుంటున్నాం. కానీ పంచుకుంటే 30 ఎకరాలు కూడా రాదే అనేది కూడా అప్పుడప్పుడు కూడా ఉంటుంది మాకు కూడా. 3 పంచుకుంటే 30 ఎకరాలే రాదు అని కూడా ఎలా ఏం ఇన్నేళ్ళు ఉన్నామో అతను చెప్పినాక మాకు అనిపించింది, అవును నిజమే కదా, మా తండ్రి గారు ఇన్నేళ్ళు ఉండే, ఇన్ని టర్ములు ఉన్నారు, నేను ఇన్ని టర్ములు ఉండా, అంతా కలిసి 30 ఎకరాలు రాకపోతే ఎట్లా అది మాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏదో ఆయన ఇంకా చేస్తా అంటే ఇస్తే మంచిదే కదా, ఇప్పుడు చూపించేసి ఎవరైనా అన్యాక్రాంతం చేసినా అది కూడా మాకే ఇప్పిస్తే ఏదో చూస్తాను. మళ్ళీ నేను కూడా ఆలోచించేసాడు. మాది రాజకీయ జీవితం అనేది మా కుటుంబం, నాది ఒకటే చెప్పండి. నేను ఎప్పుడు కానీ నేను కాబట్టి నా గురించి మా కుటుంబం. అక్కడ మా తండ్రి గారు అప్పుడు అనంత వెంకటరెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత మేము 3 అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబమే. ఏదైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా కానీ ఉంటే ఎవరు వద్దన్నారు, మీ దగ్గర ప్రభుత్వం ఊరికే తీసుకోండి. ఎవరు వద్దన్నారు, చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, చట్టానికి వ్యతిరేకంగా వేరేటివి ఏంటంటే మా దగ్గర ఉంటే తీసుకోండి. అంతేగాని దానిని బట్టి మమ్మల్ని బెదిరించి ప్రజా సమస్యలు మా గలం విప్పుతా అంటే, మా గలాన్ని నొక్కుతామంటే చాలామందిని చూసాం. ఎవరు అట్టదానికి భయపడే వాళ్ళం కాదు. మేమేదో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజాసేవ చేసేవాళ్ళం చేస్తాం, ఆ తర్వాత మా వ్యాపారాలు చూసుకుంటామని కాదు. నువ్వే చెప్పినావు, మాకు రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు, అవన్నీ ఏం లేదు. నువ్వు అంత చెప్పినావు అంటే అంత చూపిస్తే మాకు సంతోషమే. నేను కూడా ప్రజలకే చెప్తాను, ఉందప్ప చెప్తాను, ఏం భయమేమి అట్లా ఏం లేదు. మాకు కూడా ఉన్నాయి చెప్పండి. ఎవరు మేము భయపడే వాళ్ళం కాదు, రాజకీయ చేతులు లేదు. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడినాను. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యల్ని అన్ని మీటింగ్లో కూడా మాట్లాడతాను. ఏదైనా కానీ దౌర్జన్యాలు మా వాళ్ళు చేసినా కూడా ఏదో రకంగా కూడా దాన్ని చేసేది మంచిది కాదని చెప్పేవాళ్ళం. మా తత్వం అది. నువ్వేది మాట్లాడేది ఏదో అన్నాడు, నీళ్లు తెలీదా ఇవి తెలియదండి. నిజమే, అతను తెలుసు. నాకైతే కొన్ని తెలుసప్ప. ఒకటి, కృష్ణా జలాల గురించి నాకు తెలుసు. ఈ కరువు ప్రాంతానికి ఎలా తీసుకుంటాం, కృష్ణా జలాలు ఎంబడి రాయలసీమకు వచ్చేటప్పుడు, కృష్ణా దగ్గర నుంచి వచ్చినప్పుడు
మేము కావచ్చు, నాతో పాటు ఇంకా చాలా మంది పెద్దలు, రఘువీర కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందరూ. ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఈ రాయలసీమని కరువు సీమ నుంచి తీసేయాలంటే, దీనంతా పారుదోవాలంటే కృష్ణా జలాలు అనేది కూడా తీసుకొని రావాలని ఎంతోమంది పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొంచెం సాఫల్యం చేసి ఉంటే అతను పోతే ఆ జలాల్ని నడిపించుకుంటూ వచ్చిన వాళ్ళం మేము. జలాలెమ్మడి మేము రాలేదు, జలాలను నడిపించుకుంటూ వచ్చి జీడిపల్లికి తీసుకొచ్చిన వాళ్ళం. జిల్లాలో ఏమి తెలిసింది కాదు. నేను ఒకనే అని కాదు, చాలా మంది పెద్దలతో పాటు మేమంతా కూడా ఎంతోమంది కూర్చొని మీరా మాట్లాడదు. నాకు కృష్ణా జలాల గురించి తెలుసు, తుంగభద్ర జలాల నుంచి తెలుసు. ఏమంటే నాకు తెలియదు ఏమంటే అతను తీసుకునే జలం నాకు తెలియదు, అంత తప్ప నాకు తెలియదు. ఈ రెండు నాకు బాగా తెలుసు. అందుకే అది క్వశ్చన్ చేసినా అని అంటే నువ్వు తీసుకునే జలం నాకు తెలియదు. ఈ జలాలు అయితే బాగా అంటే ఇంక అంతకంటే మనం వద్దు, మీరు కూడా వద్దు. అది అయినా కూడా చెప్తున్నాను, అతనే కాదు ఎవరైనా కానీ అప్రజాస్వామ్య పద్ధతులు ఏం పని చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం, వాళ్ళపైన పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా కూడా ఏదో ఒక పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అడ్డుకునేకి మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటా, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి అంతే. అంతేగాని ఇటువంటి దానికి ఎవరు బెదురుకోము. అంటారు, నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఈ పరిస్థితి తెలుసు చేస్తూ అందరికీ అవకాశం వచ్చింది. అవకాశం మీకు వరం. ప్రజా జీవితం అంత పెన్న అందరికీ రాదు. ఇన్ని కోట్ల మందిలో కొద్ది మందికే వచ్చేది. పనిచేయండి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయండి, జిల్లా అభివృద్ధి చేయండి, పేదవారిని గురించి ఆలోచన చేయండి, మధ్యతరగతి గురించి ఆలోచన చేయండి, లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచన చేయండి. మీకు అధికారం ఇచ్చింది, మిమ్మల్ని నమ్మి ఎన్నిక కాబడింది, ప్రజలు ఓట్లేసింది మీ ఆస్తులు సంపాదించుకోవడానికే కాదు, మిమ్మల్ని సలాయించుకోవడానికి కాదు. అందరు ప్రజాప్రతినిధులకు చెప్తున్నాను, ఏ పార్టీ దానికి కాదు, ప్రజాసేవ చేస్తారని చెప్పేసి. అంతకంటే ఎక్కువ చేస్తే మాకేం అధికారం ఉండాల్సిన పని లేదు. మేము ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు, కానీ మాట్లాడతాం ప్రజా సంపద. అయినా కాదు, చాలా ఉన్నాయి అటువంటి గొంతులు, లక్షల కోట్లు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, కలిసి పోరాటం చేస్తాం. అవును, ఏది నువ్వు బురదలో దిగి అందరినీ బురదలో దిగుతామంటే ఒప్పుకునేవాడిని కాదు. చేయి, మంచి పని చేయండి, ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. ఇంకా చేస్తామంటే ఇంకా చెప్తాను. నేను కూడా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు చాలామంది చేశాను. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కనబోతే 3 సంవత్సరాల్లోనే జిల్లాకు చేసింది విడిచిపెట్టండి. తాగే నీళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పోరాడి బహిరంగ వేదికల పైన కూడా మాట్లాడి ముఖ్యమంత్రి అని చెప్పి నేను భయపడలేదు. వీళ్ళ మాదిరి మాట్లాడి తీసుకొని సాధించి పెట్టినాను. ఇక్కడ కూడా టౌన్లో కూడా మీరే సాక్షులు, అందరూ కూడా చిన్న చిన్న సందుల్లో చేతనైనంతవరకు చేశారు. ఇంకా చేయండి, ఇంకా ముందుకు తీసుకోమండి, నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఎవరేం లేదు. ఇది నేను మొదలా కూడా చెప్తాను, మా కుటుంబం రాజకీయం మేము ఉన్నామే, రాజకీయాల్లో ఉన్నాం కదా, మా కుటుంబమే అయితే మా అంతా తెరిచిన పుస్తకమే, ఏం దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. కష్టాలు కూడా కావాలంటే చెప్తాను. అధికార పార్టీకి సంబంధించిన 1-2 ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకుంటే మా పార్టీలో ఉండి 1-2 నా పక్కనే ఉండి అదేంది అది కట్టప్పల మాదిరి ఉండే వాళ్ళ మాటలు ఏమి నువ్వు ఏదంటే అది మాట్లాడితే ఎవరు కానీ చేరు. ఆ కట్టప్పలకు భయపడే వాళ్ళం కాదు. మీరు రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక, మీరు చేస్తున్న దౌర్జన్యాలను కానీ మీరు చేస్తున్న అక్రమ ఆర్జనల గురించి ప్రశ్నిస్తే మీరు దాన్ని సమర్థించుకోలేక, దాన్ని ఎదుర్కొనలేక ఈ కట్టప్పలతో కలిసి మీరు ఇవన్నీ చేస్తా అంటే ఎవరు బెదరుకోం, తగిన బుద్ధి చెప్తామని అందరికీ.